ప్రైజ్ ద లార్డ్. అందరు ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. మనం లాస్ట్ సండే స్కూల్ లెసన్లో నోవాహు గురించి నేర్చుకున్నాం కదా. అందరికీ గుర్తుందా? దేవుడు జలప్రలయం ముందుగానే రాబోతుందని, మనుషుల పాపము విస్తరించినందుకు దేవుడు బాధపడి నాశనం చేయాలనుకొని దానికంటే ముందుగా నోవాహుకి ఓడ సిద్ధపరచుకోమని చెప్పాడు కదా. అలాగే మనము యేసుక్రీస్తుకి మరియు ఓడకి కూడా మనము సాదృశ్యం తెలుసుకున్నాము. ఎలాగైతే నోవాహు ఓడ ద్వారా రక్షించబడ్డారో పాపంలో ఉన్న మనం కూడా రక్షించబడాలంటే యేసుక్రీస్తు అనే నామం తప్ప మరొక నామం లేదని కూడా మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు మనము సెకండ్ లెసన్ అబ్రహాము గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. దేవుడు అబ్రహాంతో ఏం మాట్లాడాడు, ఎలా ఎక్కడున్నప్పుడు పిలిచాడు, తర్వాత వాళ్ళిద్దరూ ఎలా వాళ్ళ జర్నీ సాగిందో అదంతా మనం ఈరోజు ఈ లెసన్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. లెసన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసి స్టార్ట్ చేద్దాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకోవాలని కోరుకుంటున్నాను. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధ నామని బట్టి స్తోత్రంలో ఇలా మరొకసారి సండే స్కూల్ సెషన్ దేవా చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. ఈరోజు మేము అబ్రహాం గురించి ప్రభువా చెప్పుచుండగా మీరు మాకు తోడుగా ఉండండి. వింటున్న వారిలో చెప్తున్న నాకు కూడా మీ కృపని అనుగ్రహించండి ప్రభువా. మీ ఆత్మీయ వాతావరణంలోనే మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసయ్య నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అయితే ఈ అబ్రహాము లెసన్ గురించి తెలుసుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుని యందు విశ్వసించిన వారిని, దేవుని యందు నమ్మకం ఎవరైతే ఉంచుతారో, ఎవరైతే విధేయత చూపిస్తారో అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకా దేవుడు ఎన్నటికీ వదిలిపెట్టాడు. దేవుడే స్వయంగా వారిని నడిపిస్తాడని మనం తెలుసుకోగలం అన్నమాట. ఇంకా ఆయన చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం నడవడానికి దేవుడు మనకి చాలా సహాయపడతాడని కూడా మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చిత్తం ఉంటుంది, ఒక్కొక్క పర్పస్ ఉంటుంది కదా బ్రతికించడానికి దేవుడు. అదేంటో మనం తెలుసుకొని దాని ప్రకారం నడవడానికి దేవుడు ఎలా మనకి హెల్ప్ఫుల్ అవుతాడో అని ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే మనం అబ్రహాము గురించి బైబిల్లో ఆదికాండము 12, 13, 14 ఇంకా 18, 19 అధ్యాయాలు, అంటే ఇప్పుడు పర్టికులర్గా మనము ఏదైతే తెలుసుకుంటున్నామో అవి ఈ అధ్యాయాలలో రాసి ఉందన్నమాట. మీరు నోట్ చేసుకొని తర్వాత మీరు మంచిగా లైన్ టు లైన్ చదివితే మీకు ఇంకా మంచి క్లియర్ పిక్చర్ ఉంటుంది. మెమరీ వర్స్ వచ్చేసి హెబ్రీ 11:8, హీబ్రూస్ 11:8. నేను ఒక 2 minutesలో చదివి వినిపిస్తా. By faith Abraham, when called to go to a place he would later receive as his inheritance, obeyed and went even though he did not know where he was going. తెలుగులో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకి లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఇప్పుడు మనం లెసన్ స్టార్ట్ చేద్దాం. అబ్రహాము ఒక అసలు పేరు అబ్రామ్ అని ఉండేది, కానీ దేవుడు అతని పేరు అబ్రహాముగా మార్చాడనమాట. అబ్రహాము పేరుకి అర్థము అనేక జనములకు తండ్రి. సో ఈయన అనేక జనములకు తండ్రి ఎలా అయ్యాడో మనము ఇప్పుడు ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాము. మనం లాస్ట్ లెసన్లో తెలుసుకున్నాము, ఆదాం నుంచి నోవాహు వరకు 10 తరములని విన్నాం కదా. అలాగే ఈ నోవాహు నుంచి అబ్రహాము వరకు కూడా సేమ్ 10 తరాలు. నోవాహుకి 3 కుమారులు మనము విన్నాము, షేము, హాము, యాపేతు కదా. ఈ షేము నుంచి ఎవరైతే వచ్చారో అతనే అబ్రహాం అనమాట. 10వ తరంలో ఇతను అబ్రహాం పుట్టాడు. అబ్రహాము తండ్రి పేరు తేరహు. అబ్రహాంకి 2 సహోదరులు, 2 బ్రదర్స్ ఉన్నారు. వారు నాహోరు ఇంకా హారాను. అబ్రహాం ఒక భార్య పేరు షారా. అయితే మనము అబ్రహాము ఎక్కడ ఉండేవాడో తెలుసుకుందాం. అబ్రహాము మెసొపొటేమియా అనే ఒక ప్లేస్, ఊర్ అనే ప్లేస్లో ఆయన కల్దీల దేశంలో నివసిస్తూ ఉండేవాడు అనమాట. అబ్రహాము నివసించిన ఊరు అనే ఆ పట్టణము ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ మ్యాప్లో మనం చూస్తే అది ఇరాక్లో ఉన్నట్టు చూస్తాము, సదర్న్ ఇరాక్. మీరు మీ మ్యాప్స్ ఓపెన్ చేసి వరల్డ్ మ్యాప్స్ మీరు చూస్తారు కదా మీరు చదువుకునేటప్పుడు, అందులో మీరు మీ మ్యాప్ తీసి చూడండి ఇరాక్ ఎక్కడ ఉంటుందో. అది సదర్న్ పార్ట్ ఏదైతే ఉందో మీకు నేను స్లైడ్లో కూడా మీకు చూపిస్తాము, ఎక్కడ నుంచి ఎక్కడ బయలుదేరాడు, ప్రజెంట్ ఇప్పుడు ఆ ప్లేసెస్ ఎక్కడున్నాయి అని చెప్పేసి కూడా మీకు మేము చూపిస్తాం. మీరు అలా కూడా చూడొచ్చు. సో ఆ ప్లేస్ నుంచి ఎలా బయలుదేరాడో అన్ని జర్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడాడు, ఏం ప్రామిస్, వాగ్దానం ఏమి ఇచ్చాడో మనము ఒక్కసారి విందాం.
సో దేవుడు చెప్తున్నాడు అబ్రహాంకి, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళమని దేవుడు ఒక మాట చెప్తాడనమాట. తర్వాత నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును నేను గొప్ప చేసేదనని, ఇంకా నిన్ను దూషించువాన్ని నేను శపించుదునని, ఇంకా నిన్ను ఆశీర్వదించువాన్ని నేను ఆశీర్వదించునని దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. అబ్రహాంతో మాట్లాడిన వెంటనే అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరినట్టు మనం చూస్తామన్నమాట. అతని తండ్రి తేరహుతో, ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు తన సహోదరుడు హారాన్ ఉన్నాడు కానీ ఆయన అప్పటికే చనిపోతాడనమాట. సో అతని కుమారుడు లోతుతో ఇంకా తన భార్య షారాతో కలిసి వీరు ప్రయాణము కొనసాగిస్తారనమాట. ఇలా కొనసాగిస్తూ వీరు ఇందాక మనం మీకు మెమరీ వర్స్ చదివినప్పుడు ఏం చదివారు మీరు? ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకనే బయలుదేరడం చదివాం కదా. సో ఇతనికి తెలియదు యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ అతన్ని పిలిచిన దేవుడు, మాట్లాడిన దేవుడు, నిజమైన దేవుడు, ఆయన నమ్మకస్తుడని అబ్రహాము విశ్వాసం ఉంచాడు. ఆయన నమ్మాడు అంతే. నమ్మేసి అతని కుటుంబాన్ని పట్టుకొని తను ఉంటున్న బంధువుల నుంచి కానీ ప్రతి ఒక్క వస్తువుని అన్నిటినీ వదిలిపెట్టేసి అబ్రహాము బయలుదేరాడనమాట. అతను బయలుదేరి అలా మనము ఇప్పుడు అబ్రహాము జర్నీ గురించి తెలుసుకుందాం. అయితే ఊరు నుంచి అబ్రహాము ఇంకా అతని కుటుంబము హారానికి బయలుదేరుతాడనమాట. హారాను అంటే ఇప్పుడున్న ప్లేస్లో టర్కీ అని మనం మ్యాప్లో చూడొచ్చు. సో అక్కడ తేరహు అతని తండ్రి చనిపోతాడు హారాన్లో. చనిపోయిన తర్వాత వారు మరలా బయలుదేరి షెకెంకి వస్తారనమాట. షెకెం అంటే ఇప్పుడున్న ప్లేస్లో ఇజ్రాయెల్ అనమాట. ఇజ్రాయెల్ ప్లేస్కి వచ్చి వారు అక్కడ నివసిస్తారు. అప్పుడు దేవుడు మరలా అబ్రహాంతో మాట్లాడతాడు. ఏమనంటే, ఈ దేశంని నీకు, నీ సంతానంలోకి నేను ఇచ్చేదని చెప్పేసి మాట్లాడతాడు. ఇంతకుముందు బయలుదేరినప్పుడు అతనికి ఎరుగక బయలుదేరాడు కదా. ఎప్పుడైతే అతను షెకెంకి వస్తాడు, అంటే కానాను ఆ ప్రదేశంకి వచ్చినప్పుడు దేవుడు అతనితో మాట్లాడతాడు. నేను నీకు ఈ దేశంని ఇస్తా అని మాట్లాడతాడు. అప్పుడు అబ్రహాము దేవుని నామంలో ఒక బలిపీఠం కడతాడనమాట. బలిపీఠం కట్టిన తర్వాత మరలా వాళ్ళు ఇంకొంచెం సదర్న్ కిందికి వచ్చేసి బేతేలు అనే ప్లేస్కి వస్తారు. అక్కడ బేతేలుకి ఆయికి మధ్యలో ఒక గుడారం వేసుకొని వాళ్ళు అక్కడ నివసిస్తారనమాట. అది కూడా ఇజ్రాయెల్లోనే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఇంకొంచెం మళ్ళీ డౌన్వర్డ్స్ వచ్చి అక్కడ కరువు వచ్చినందుకు వాళ్ళు మళ్ళీ ఐగుప్తుకి కూడా వెళ్ళి అక్కడ ఉంటారని చెప్పేసి మనం చదువుతామన్నమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి ప్లేసెస్ మనం చూద్దాము. ఊరు నుంచి వాళ్ళు హారాన్కి వెళ్తారు. హారాన్ నుంచి వాళ్ళు షెకెము అంటే కానానికి వచ్చేసి అక్కడ నుంచి ఐగుప్తుకి వెళ్ళినట్టు మనం చూస్తాం. మళ్ళీ ఐగుప్తు నుంచి వాళ్ళు మళ్ళీ మొదట ఎక్కడైతే ఫస్ట్ బలిపీఠం కడతాడో ఆ బేతేల్ అనే ప్లేస్కి మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడ గుడారం వేసుకుంటారనమాట. సో ఇప్పుడున్న ప్లేసెస్ చూస్తే ఇరాక్, నెక్స్ట్ టర్కీ, నెక్స్ట్ ఇజ్రాయెల్, ఈజిప్ట్, మళ్ళీ ఈజిప్ట్ నుంచి ఐగుప్తు నుంచి మళ్ళీ వాళ్ళు ఇజ్రాయెల్కి వచ్చి అక్కడ నివాసం చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇది జరిగిన తర్వాత లోతు, మనం ఇందాక విన్నాం కదా, హారానికి పుట్టిన కుమారుడు లోతు కూడా వీరితో పాటే ప్రయాణం కొనసాగిస్తాడనమాట. అయితే అప్పటికే అబ్రహాము ఇంకా లోతు ఒక ఆస్తి చాలా పెరిగిపోయి ఉంటుందన్నమాట. వారికి అనేక గొడ్లు, అనేక గుడారములు, బంగారము, వెండి, ఇంకా పని చేసేవారు చాలామంది పెరిగిపోయి చాలా ధనవంతుడిగా అబ్రహాం అప్పటికీ ఉంటాడనమాట. సో వాళ్ళు ఉంటున్న ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ స్థలం వారికి సరిపోకుండా ఉంటుంది. సో సరిపోకుండా ఉండేసరికి ఆ పశువుల కాపరులు ఎవరైతే ఉంటారో, లోతు పశువుల కాపరులు ఇంకా అబ్రహాంకున్న పశువుల కాపరులు ఎవరైతే ఉంటారో వారి మధ్యలో గొడవ స్టార్ట్ అవుతుందన్నమాట. గొడవ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు అబ్రహాము లోతు దగ్గరికి వెళ్ళి చక్కగా మాట్లాడతాడు. అక్కడ గొడవ ఏం పెట్టుకోడు. యాక్చువల్లీ అబ్రహాంని లోతు వెంబడిస్తాడు కదా, లోతుని అబ్రహాం కాదు వెంబడించింది. అబ్రహాముకి యాక్చువల్లీ అధికారం ఉండాలి, కానీ అక్కడ అబ్రహాము తగ్గించుకొని చక్కగా లోతు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఏమని అంటే, మన ఇద్దరం బంధువులను కనుక మన మధ్యలో ఇలా గొడవ ఉండడము నాకు ఇష్టం లేదు. సో నువ్వు నీకు ఇష్టమున్న చోటుకి వెళ్ళు, నేను నీకు చాయిస్ ఇస్తున్నాను. అతను ఒక చాయిస్ ఇస్తాడనమాట. నువ్వు ఈ దేశం అంతా నీ కనుల ఎదుట ఉంది కనుక నువ్వు నీకు ఇష్టం వచ్చిన ఆ స్థలము ఎక్కడైతే ఉందో అది నువ్వు ఎన్నుకొని నువ్వు వెళ్ళిపో, దయచేసి నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళు, మన ఇద్దరి మధ్యలో ఇలా గొడవలు అవ్వకూడదని చెప్పినప్పుడు లోతు చూసినప్పుడు అతను అక్కడ యోర్దాను ప్రాంతం అతనికి కనిపిస్తుందన్నమాట. అది చాలా పచ్చగా ఉంటుందన్నమాట. సో అది చూసి అతనికి అది నచ్చి ఆ సొదొము అనే ఒక ప్రాంతానికి అతని కుటుంబం అక్కడికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయినప్పుడు అలా అబ్రహాము లోతు అక్కడ మధ్యలో సపరేట్ అయిపోతారనమాట.
అయితే లోతు అబ్రహాం నుంచి వేరైన తర్వాత దేవుడు మరలా అబ్రహాముతో మాట్లాడతాడనమాట. ఏమని అంటాడంటే, నీవు కనులెత్తి చూడుము, సో నీ చుట్టూ ఉన్న దేశంని చూడు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అంటే ఇన్ని డైరెక్షన్స్ అన్నీ చెప్పి ఇవన్నిటి వైపు చూడు, నీకు కనిపించే ఈ దేశం అంతా నేను నీకును నీ సంతానంకు సదాకాలము ఇచ్చేదనని చెప్పేసి దేవుడు అతనితో మాట్లాడతాడు. ఇంకా నీ సంతానంని నేను ఇసుక రేణువు వల్లే, అంటే శాండ్ ఉంటుంది కదా, అది మనం లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేము కదా, అంతగా అతని సంతానాన్ని దేవుడు విస్తరిస్తానని, అభివృద్ధి చేస్తానని చెప్పేసి ప్రామిస్ చేస్తాడనమాట. అతను అప్పుడు ఎక్కడుంటాడు? కానానులో నివసిస్తూ ఉంటాడు అబ్రహాం అప్పుడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత మనకు ఇందాక విన్నాం కదా, లోతు సొదోము అనే ప్రాంతంలో ఉన్నాడు కదా. ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు చాలా పాపులు అన్నమాట. దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ భయం లేని వారిగా ఉంటారు. మన నోవా కాలంలో కూడా చూసాం కదా ఎలా ఉంటారో మనుషులు. అలాంటి వారే ఈ సొదొమ కాలంలో కూడా దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ అలా ఉండేవారు అనమాట. లోతు అందులో నీతిమంతుడు లాగానే నివసించేవాడు. అయితే ఒకరోజు సొదొమ ప్రాంతంని ఇంకా దాని చుట్టూ ఉన్న ఆ ప్రాంతాలని ఓడించడానికి ఒక 5 రాజులు కలిసి యుద్ధం చేయడానికి వస్తారనమాట. వచ్చినప్పుడు ఆ ప్రాంతాలన్నింటినీ ఓడించేసి సొదొమలో ఉన్న ప్రతి వస్తువులని, ఆహార పదార్థాలను, ఇంకా అక్కడున్న మనుషులను అందరినీ వాళ్ళు చెరపట్టి తీసుకొని వెళ్ళిపోతారు. అయితే అబ్రహాముకు ఈ విషయం తెలుస్తుంది. తెలిసినప్పుడు అతను వెంటనే లేచి అతని దగ్గర ఉన్న 318 మంది తన ఇంట పుట్టిన వారే 318 మెంబర్స్ని అతను తీసుకెళ్ళి యుద్ధానికి వెళ్తాడనమాట. అంటే అతను వెళ్ళి ఎందుకు వెళ్తాడన్న లోతు గురించే వెళ్తాడు. అతనికి తెలుసు లోతు కూడా అక్కడే ఉన్నాడు, లోతు కూడా చెరపట్టబడ్డాడని వింటాడనమాట. సో వేరైపోయాడు కదా అని అతను లోతు మీద కోపం పెట్టుకొని నేను ఎందుకు వెళ్ళాలి అని అతను అనుకోలేదు. కానీ అలా దూరం అయిపోయినా కానీ ఆ ప్రేమతో అతను మరలా లోతు కోసం వెళ్ళి యుద్ధం చేసేసి లోతుని, అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలను కానీ ఆస్తి కానీ మొత్తము తిరిగి తీసుకొచ్చేస్తాడనమాట. అంత ప్రేమ కలిగి, అంత మంచి మనసు కలిగిన వ్యక్తి అబ్రహాం. అయితే ఇంకొకసారి కూడా దేవుడు అబ్రహాంని కలవడానికి వస్తాడనమాట. అతను తన ఇంటి బయట కూర్చున్నప్పుడు, గవిని దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు అబ్రహాంని కలవడానికి వస్తాడనమాట. వచ్చి నేను చేయబోయే విషయం ఏదైతే ఉందో అది నేను అబ్రహాముకి చెప్పకుండా దాచేదనా అని ఒక మాట అంటాడనమాట. అంటే నేను ఏదైతే చేయబోతున్నానో అది నేను నీకు చెప్పకుండా నేను దాచలేను, అది నీకు చెప్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఇలా మనం ఎవరితో అంటాము? మనము మనకి చేయబోయే విషయాలు కానీ, మనకి నచ్చిన విషయాలు కానీ మనము ఎవరితో పంచుకోవాలనుకుంటాం? మన ఫ్రెండ్స్తో కదా. మన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి నచ్చినవి, మనం చేయాలనుకున్నవి, ఆ విషయాలన్నీ మనం షేర్ చేసుకుంటాం. అట్లా దేవుడు కూడా అబ్రహాముతో కొన్ని విషయాలు చెప్పాలి అని అనుకున్నాడు అనమాట. అంటే వారిద్దరి మధ్యలో ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా, ఎంత మంచి సంబంధం, ఒక రిలేషన్షిప్ ఉందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో అక్కడ దేవుడు చెప్తాడు, సొదొమ ప్రాంతము చాలా పాపంతో నిండి ఉంది కనుక దానికి నేను న్యాయం చేయాలనుకుంటున్నాను, అది నేను నాశనం చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అబ్రహాంతో చక్కగా పంచుకుంటాడనమాట. పంచుకున్నప్పుడు అబ్రహాంకి మరలా లోతు గుర్తొస్తాడు. లోతు గుర్తొచ్చి ఇంకా అతని బంధువు నాశనం అవ్వాలని అబ్రహాం అసలు అనుకోడు కనుక అక్కడ దేవుడితో కొన్ని మాటలు మాట్లాడతాడనమాట. వాళ్ళిద్దరి మధ్యలో అక్కడ సంభాషణ జరుగుతుంది. ఏమనంటే, ఒక 50 మంది నీతిమంతులు కనిపిస్తే నువ్వు సొదొమని నాశనం చేయకుండా నువ్వు ఆపగలవా ప్రభువా అని అడుగుతాడనమాట. అప్పుడు దేవుడు అంటాడు, నేను 50 మంది కనిపిస్తే నేను తప్పకుండా సొదొమని నాశనం చేయకుండా వదిలేస్తాను అంటాడు. మరలా మాట్లాడతాడు, ఒక 5 మంది తక్కువైతే దేవా నువ్వు నాశనం చేయకుండా కాపాడుతావా అంటే దేవుడు అంటాడు, ఓకే 50లోంచి 5 అంటే 45 మంది ఉన్నా కూడా నేను సొదొమని రక్షిస్తా అంటాడు. అట్లా చిన్నగా మాట్లాడుతూ ఒక 40 మంది, 20 మంది, 10 మంది అని మెల్లి చక్కగా ఆయన అబ్రహాము తన ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టే దేవుడితో మాట్లాడుతూ వస్తాడు. దేవుడు కూడా అబ్రహాంతో అంతే ఓపికగా వింటూ సమాధానం ఇస్తూ వస్తాడనమాట. అయితే ఆఖరిగా 10 మంది కనిపించినా కూడా నేను సొదొమని నాశనం చేయకుండా కాపాడుతానని చెప్పేసి
దేవుడు అబ్రహాముకి ప్రామిస్ చేస్తాడనమాట. ఇట్లా వాళ్ళిద్దరి మధ్యలో ఆ సంభాషణ చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. మనము మన ఫ్రెండ్స్ ఎలా అయితే మాట్లాడుకుంటామో అట్లాగే చక్కగా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నాడు. అయితే ఈరోజు దేవుడు కూడా మనతో అలాగే మాట్లాడాలని అనుకుంటున్నాడు. అబ్రహాంతోనే కాదు, మనతో కూడా దేవుడు ఒక మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలని, మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని దేవుడు మనలో నుంచి కూడా కోరుకుంటున్నాడు. కానీ మనం ఇష్టపడుతున్నామా అనేది కూడా ముఖ్యం కదా. మన మనస్సుని బట్టి కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. మనం బిజీగా ఉండి మన పనులు మనం చేసుకుంటూ ఉంటే దేవుడు మనతో మాట్లాడడానికి అసలు అవకాశమే ఉండదు. సో మనం కూడా అబ్రహాములాగా దేవుడు మాటకి లోబడి ఆయన చెప్పినదంతా చేస్తూ ఏ ప్రశ్న కూడా వేయకుండా మనం ఎప్పుడైతే ఆయనకి పూర్తిగా విధేయత చూపిస్తామో తప్పకుండా దేవుడు మనతో కూడా మాట్లాడతాడనమాట. అయితే అదే సాయంత్రము ఇద్దరు దేవదూతలు సొదొముకి వెళ్తారనమాట. లోతు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అప్పుడు లోతు వాళ్ళని ఆహ్వానించి భోజనం చేయమని బతిమలాడినప్పుడు వారి ఇంటికి వెళ్ళి ఆ దేవదూతలు భోజనం చేస్తారనమాట. చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు, యెహోవా మమ్మల్ని పంపించాడు, మరి ఇక్కడ పాపం ఎక్కువ అయిపోయిన కారణం చేత యెహోవా ఈ ప్రాంతం అంతని నాశనం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, నీకు తెలిసిన వారు ఎవరెవరు ఉన్నారు, అందరినీ నువ్వు తీసుకొని త్వరగా బయటికి వచ్చాయని చెప్తాడనమాట. అక్కడ లోతు కొంచెం సేపు తడువు చేసినప్పటికీ మనం చూస్తాము దేవదూతలు వారి చెయ్యి పట్టుకొని లోతుని, అతని భార్యని, అతని ఇద్దరు కుమార్తెలను కూడా చెయ్యి పట్టుకొని బయటికి లాగి వారు ఆ ప్రాంతం నుంచి తీసుకొస్తారనమాట బయటికి. అంటే యెహోవా అక్కడ కనికరపడ్డాడు లోతు మీద అని మనం చదువుతాం. ఇదంతా ఎవరి వల్ల జరిగింది? అబ్రహాం వల్లనే. మనం ఇంతకుముందే విన్నాం కదా, అబ్రహాము దేవుని దగ్గర బతిమలాడుకుంటున్నాడు లోతు గురించి. 50 మంది ఉన్నా రక్షిస్తావా ప్రభువా, ఒక 40 మంది ఉన్నా రక్షిస్తావా అని బతిమలాడుకొని దేవుడి దగ్గర నుంచి ఒక మాట తీసుకున్నాడు, ఒక ప్రామిస్ తీసుకున్న తర్వాత అక్కడ దేవుడు కూడా అబ్రహాముని మర్చిపోలేదు. అబ్రహాంని బట్టి దేవుడు లోతుని జ్ఞాపకం చేసుకొని లోతుని, అతని భార్యని, అతని పిల్లల్ని కూడా ఆ సొదొమ నుంచి బయటికి తీసుకొచ్చేసి మీరు వెనక తట్టు తిరగకుండా ఈ ప్రాంతం నుంచి పారిపోండి అని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తారనమాట. అయినప్పటికీ లోతు భార్య వెనకకి తిరిగి ఉప్పు స్తంభం అయిపోతుందన్నమాట. సో అక్కడ రక్షించబడింది లోతు, అతని ఇద్దరు కుమార్తెలే రక్షించబడతారనమాట. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన గురించి కూడా ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. మనకి తెలియకుండానే మన గురించి ప్రేయర్ చేస్తారు చాలామంది. ఇప్పుడు మీ పేరెంట్సే చూసుకోండి, మీకు తెలియకుండా వారు మీ గురించి ఎంత దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో మనకి తెలుసా. వాళ్ళు ఏడ్చుకుంటూ మీ రక్షణ కోసమైనా, ఒకవేళ మీరు తప్పు చేస్తున్నా, లేదా మీరు బాగుపడాలని, దేవుళ్ళు ఎదగాలని చెప్పేసి వాళ్ళు ఎంతో కన్నీరు కారుస్తూ మీ గురించి ప్రార్థన చేస్తాం. కానీ మనం కొన్నిసార్లు వాళ్ళ విషయంలో చాలా కోపపడుతూ, నిర్లక్ష్యం చేస్తూ, కేర్లెస్గా ఉంటాం. ఇంకా చర్చ్కి సంబంధించిన వాళ్ళు కూడా, పాస్టర్స్ అయినా ఇంకా ఎవరైనా సరే విశ్వాసులైనా కానీ మన గురించి చాలామంది ప్రార్థన చేస్తారు. కానీ మనం అది పట్టించుకోకుండా చాలా అవిధేయత కూడా చూపిస్తాం. సో ఈ రోజు నుంచి మనము అలా ఉండకూడదు. మనకేం తెలుసు, ఎవరో ప్రార్థన వల్ల దేవుడు మనని కనికరించి, దేవుడు మనని కాపాడుతున్నాడు, మనని ప్రొటెక్ట్ చేస్తున్నాడని మనకి తెలియదు కనుక మనము అందరి విషయంలో భయం కలిగి ఉండాలి, విధేయత చూపిస్తూ ఉండాలి. దేవునికి ఎలా భయపడతామో మనుషులకు కూడా మనము అంతే విధేయత, అంతే భయము మనం కలిగి ఉండాలన్నమాట. సో ఈ లెసన్ మీకు అందరికీ అర్థమైందని నేను నమ్ముచున్నాను. ఇంకొకసారి అబ్రహాము ద్వారా దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడాడో చిన్నగా కాసేపు మనం తెలుసుకుందాము. మనం విన్నాం కదా, అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఏ ప్రశ్న లేకుండా అబ్రహాము దేవునికి లోబడ్డాడు. ఇప్పుడే బయలుదేరాలా, లేదంటే ఎక్కడికి బయలుదేరాలి ప్రభువా, నాకు కనీసం ఆ ప్లేస్ చెప్పు అని అడిగినట్టు మనం ఎక్కడ చూడట్లేదు. అతను ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరాడని చెప్పేసి మనం విన్నాం కదా. అలా బయలుదేరడానికి ఎంత విశ్వాసం కలగాలి ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా సపోజ్ మనము మన ఇల్లు ఖాళీ చేసి వేరే ప్లేస్కి వెళ్ళామనుకోండి, అప్పుడు మనం స్కూల్ కూడా చేంజ్ అవుతాం కదా. ఒక్కసారి మనకి ఎట్లా అనిపిస్తుంది, చాలామంది మనలో ఇలా ఇల్లు మనము ఖాళీ చేసేసి వేరే చోటికి వెళ్ళిన వాళ్ళమే అయి ఉంటాం. కొత్త ప్లేస్, కొత్త స్కూల్కి వెళ్ళాము. అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి, అన్నీ గుర్తొస్తుంటాయి కదా. మన పాత ఫ్రెండ్స్, పాత స్కూల్, ఇంటి దగ్గర ఉండే ఫ్రెండ్స్ కానీ, ఆ ఇల్లు కానీ, అవన్నీ మనం గుర్తు చేసుకొని అసలు కొన్ని రోజులు మనకి అస్సలు మంచిగా అనిపించదు, మనం ఏడుస్తాం కూడా కొన్నిసార్లు. అలాంటిది అబ్రహాంకి అప్పుడు 70+ ఉన్నాయి, ఆయన ఏజ్ 70 సంవత్సరాలు దాటిన వాడు అబ్రహాము. మరి అతను తన తండ్రి ఇంటిని, తన బంధువులని, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు రమ్మని చెప్పగానే వెంటనే ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ఆయన బయలుదేరినట్టు మనం చూస్తాం. దానికి
ఎంత విశ్వాసం కావాలి అంటే అతన్ని మనం చదువుతాం కూడా, హెబ్రీ పత్రికలో మనం చదువుతాం, విశ్వాసాన్ని బట్టి అబ్రహాం ఆ పిలుపునకి లోబడి తాను పొందనయున్న ఆ స్వాస్థ్యం కొరకు అతను బయలుదేరాడు. సో ఎక్కడికి వెళ్ళాడో తెలియకనే బయలుదేరాడని మీకు ఇప్పుడు ఇచ్చిన కంటత వాక్యం కూడా అదే. మంచిగా ఒకసారి జాగ్రత్తగా మరొకసారి చదవాలి. సో ఇట్లాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరగలిగాడు అనమాట. సో ఇంకొక పాయింట్ చూసుకుంటే, లోతు విషయంలో అబ్రహాము చేసిన దాన్ని చూస్తే అక్కడ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎంతో ప్రేమ, ఒక సహోదర ప్రేమ మనము చూస్తామన్నమాట. లోతే అబ్రహాంని వెంబడించినప్పటికీ అక్కడ అబ్రహాం చెప్తాడు, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్ళిపోతాను, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తానని చెప్పేసి ఒక చాయిస్ ఇస్తాడు, ఒక నిర్ణయము లోతుకే ఇస్తున్నాడు అనమాట. ఇచ్చి అతను అటువైపు వెళ్ళినప్పుడు అబ్రహాం కానాన్లో ఉన్నట్టు మనం ఇంతవరకు చదివాం. సో అక్కడ ఏ గొడవ పెట్టుకోనకుండా ఒక విధేయత చూపించాడు, ఒక తగ్గించుకునే మనసు మనకి అబ్రహాంలో కనిపిస్తుంది కదా. నువ్వెందుకు నాకు చెప్పాలి, నేనే ఇక్కడ ఉంటాను అన్నట్టు ఒక అతనిలో ఒక హెచ్చించుకునే స్వభావం, పెద్దరికం చూపించకుండా చక్కగా తగ్గించుకొని వెళ్ళి ఒక బ్రదర్లీ లవ్, ఒక సహోదర ప్రేమ చూపించి సమాధానంతో వాళ్ళిద్దరు అక్కడ విడిపోయారు. ఆ 5 రాజులు వచ్చినప్పుడు కూడా అతను నెమ్మదిగా లేడు కదా, రోషంతో వెళ్ళి లోతు కొరకు ఆయన అక్కడ యుద్ధం చేశాడు. మళ్ళీ దేవునితో కూడా అతను బతిమలాడుకున్నాడు, దేవునితో కూడా లోతు కొరకే బతిమలాడుకొని చక్కగా ఆయన లోతుని కాపాడుకోగలిగాడు అనమాట. సో ఇందాక విన్నట్టు మన కొరకు కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు కనుక మనం కూడా చాలా జాగ్రత్తగా విధేయత కలిగి ఉండాలి. ఇంకా మనము రేపు దినాలలో కూడా ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేసేవారిగా మనం మారాలి. అబ్రహాం లోతు కొరకు దేవుని దగ్గర ఎలా బతిమలాడుకొని ఎంతగా ఇది చేశాడో, మనం కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారిగా, మన కొరకు ప్రార్థన చేసేవారికి విధేయత చూపించేవారిగా మనం కూడా సిద్ధపడాలి. ఇంకా మనం చూస్తే హెబ్రీలోనే మనకి రాసి పెట్టింది, అబ్రహాము ఇంకా తనకి ఉన్న ఇస్సాకు, ఇంకా నెక్స్ట్ లెసన్లో కూడా మనం ఇస్సాకు గురించి చదువుదాము. అక్కడ వాళ్ళు గుడారాలలో నివసించారని మనం చదువుతామన్నమాట. మనకి తెలుసు దేవుడు అబ్రహాముకే సూటిగా మాట్లాడి ప్రామిస్ చేశాడు. అబ్రహాముతోనే దేవుడు మాట్లాడాడు, నీకు నీ సంతానంకు నేను ఈ స్థలం ఇస్తాను, ఈ దేశం మొత్తం ఇస్తానని చెప్పాడు. కానీ మనం చూస్తే అతను గుడారంలలో అంటే టెంట్స్లో నివసించాడు. అతను అక్కడ స్థిరంగా ఉండడానికి అక్కడ ఇటుకలతో కానీ దేంతో ఇల్లు కట్టుకోలేదు, ఆయన గుడారాలలోనే బ్రతికాడని మనం వింటాం. మరి అబ్రహాంకి అక్కడ ఆటంకం అయింది? అబ్రహాముతోనే కదా దేవుడు మాట్లాడాడు, చక్కగా నీకే ఇస్తున్నానని మాట్లాడినప్పుడు అక్కడే స్థిరంగా మంచిగా పెద్దగా కట్టుకోవచ్చు కదా. మరి ఆయన ధనవంతుడని కూడా మనం చదివాము, అతనికి డబ్బు విషయంలో కూడా ఏమీ తక్కువ లేదు, అయినా కానీ అలా ఉన్నాడు. సో మనం అక్కడ చదువుతాము, అబ్రహాంతో దేవుని మాట్లాడినప్పుడు అతను చూసింది ఇక్కడున్న దేశం కాదు కానీ ఆయన పరలోకం చూశాడనమాట. అక్కడ దేవుడు అతని కొరకు కడుతున్న ఒక దేశాన్ని అతను చూశాడనమాట. పునాదులు గల పట్టణం చూశాడని మనం చదువుతామంటే పరలోకానికి సంబంధించిన ఒక దేశాన్ని చూశాడనమాట. మనకి కూడా దేవుడు ప్రామిస్ చేసింది, ఇక్కడ ఈ భూమి మీద ఏదో దేశం ఇస్తానని ప్రామిస్ చేయలేదు కానీ ఒక నిత్య జీవం ఇస్తానని మనం బైబిల్లో చదువుతాం. ఆ నిత్య జీవం ఎక్కడుందంటే అది పరలోకంలోనే ఉంది. యేసు యందు నమ్మిక ఉంచి ఆయన నామం ద్వారా రక్షణ పొందిన ప్రతి వాడిని దేవుడు తప్పకుండా తనతో పాటు తన నివాస స్థలానికి తీసుకెళ్ళి దేవుడితో పాటు మనము అక్కడ ఉండేటట్టు దేవుడు మనకొక ఏర్పాటు చేశాడనమాట. సో మనం కూడా అబ్రహాం లాగా ఇక్కడున్న దేశాన్ని కాదు కానీ పరలోకంలో ఉన్న దేశం కొరకు మనం సిద్ధపడాలన్నమాట. ఇంకా లాస్ట్ పాయింట్లో చూసుకుంటే అబ్రహాము ఏ ప్లేసెస్కి వెళ్ళాడో అక్కడ దేవునికి ఒక బలిపీఠం కడుతున్నట్టు మనం చూస్తాం కదా. దేవుడు పిలిచిన వెంటనే అబ్రహాం బయలుదేరినప్పుడు అక్కడ అబ్రహాము షెకెంలో ఒక బలిపీఠం కట్టాడు, అలా కొన్ని ప్లేసెస్లో కడతాడు, బేతేల్లో కడతాడు, మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళి మళ్ళీ బేతేల్కి ఎప్పుడైతే వస్తాడో అక్కడ యెహోవా నామంలో ప్రార్థన చేశాడు అనమాట. సో ఇలా అబ్రహాము ఎక్కడ కూడా దేవుని మర్చిపోలేదు. ఆయన పిలిచిన దేవుణ్ణి నమ్మి బయలుదేరిన అబ్రహాము దేవుడికి ఎప్పటికప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టు మనం చూస్తాం. బలిపీఠం కట్టి అక్కడ బలి ఇవ్వడంలో ఆయన దేవుడికి ఒక థ్యాంక్స్ చెప్తున్నాడు, ఇంతవరకు ఇక్కడ తీసుకొచ్చినందుకు ఒక కృతజ్ఞత రూపకంగా ఆయన అక్కడ బలిని అర్పిస్తున్నట్టు మనం చూస్తామన్నమాట. నోవహు కూడా
ఓడ నుంచి బయటికి రాగానే ఏం చేశాడు, ఒక బలిపీఠంని కట్టి బలిని అర్పించినట్టు మనం చూస్తాం కదా. అట్లాగే అబ్రహాము కూడా అట్లాగే ఆ కాలంలో అలా బలిపీఠం కట్టి బలిని ఇచ్చేవారు కనుక అలా చేశాడనమాట. యెహోవా నామంలో ప్రార్థన చేశాడనమాట. సో మనం కూడా ఇప్పుడు మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని బట్టి దేవుడికి ఎప్పటికప్పుడు మనం థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి. ఊరికే వదిలిపెట్టడం కాదు, కానీ దేవుడు చేశాడు అని నోటితో ఒప్పుకోవడం కాదు, కానీ మన హృదయము పూర్వకంగా మనం దేవుడికి నిజంగా థ్యాంక్స్ చెప్తే దేవుడు చాలా సంతోషపడతాడు మన విషయంలో. మనం దేవుడిని ప్లీజ్ చేయాలి. అప్పుడు అబ్రహాం పీఠం కట్టి బలి అని అర్పించినప్పుడు దేవుడిని అతను ప్లీజ్ చేశాడు. నోవహు బలి అర్పించినప్పుడు దేవునికి అది పైన సువాసన లాగా అనిపించి ఎట్లా స్వీకరించాడో మన ప్రార్థన కూడా హృదయపూర్వకంగా ఉండి మనం థ్యాంక్స్ చెప్పడం కూడా హృదయపూర్వకంగా చెప్తే దేవుడు మన ప్రార్థన కూడా అంగీకరిస్తాడు. ఊరికే మనము పేరుకి ప్రార్థన చేస్తే అది దేవుడి సన్నిధికి అస్సలు వెళ్ళదన్నమాట. సో ఈ లెసన్ మీ అందరికీ అర్థమైందని నేను నమ్ముచున్నాను. విన్న ఈ ప్రతి మాటలు కానీ మీరు అన్నీ హృదయంలో ఉంచుకోవాలి. మెమరీ వర్స్ కానీ, ఇప్పుడు నేను బైబిల్ పోర్షన్ కూడా చెప్పాను కదా, ఆదికాండము 12, 13, 14, 18, 19 ఇవన్నీ మీరు తప్పకుండా మీ బైబిల్స్ ఓపెన్ చేసి చదివితే ఇంకా మీకు చక్కగా అర్థమవుతాయి. ఊరికే కథ వినేసి వెళ్ళడం కాకుండా ఇవన్నీ మీ బుక్స్లో రాసుకొని చదువుకోండి. ఇంకా చెప్పినట్టు డిస్క్రిప్షన్ బాక్స్లో సమ్మరీ ఉంటుంది. మీరు అందులో కూడా ముఖ్యమైన కొన్ని పాయింట్స్ రాసి ఉంటాయి, అవి కూడా చదువుకోండి. క్వశ్చన్స్ ఇస్తారు, క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయండి. యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు ఎవరైనా సహాయం తీసుకొని కూడా చేయొచ్చు. ఇంకా అబ్రహాం లెసన్ ఇప్పటికే అయిపోలేదు, చాలా పెద్దది కనుక ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ లెసన్లో మనం ఇంకా కొంచెం నేర్చుకుందాము. అప్పుడు అబ్రహాంకి దేవుడు ఇచ్చిన కుమారుడు గురించి, ఇస్సాకు గురించి కూడా ఇంకొన్ని విషయాలు నెక్స్ట్ లెసన్లో మనం నేర్చుకుందాం. దేవుడు ఈ సెషన్ని ఇంతవరకు నడిపించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం ఈ సెషన్ని ముగిద్దాం. పరలోకమందున మా తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడి ప్రభువా, అబ్రహాం గురించి తెలుసుకోవడానికి, కొన్ని మాటలు తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన మీ కృపను బట్టి మీకు స్తోత్రం. మీ సన్నిధి మా మధ్యలో ఉందని మేము నమ్ముచున్నాము ప్రభా. మీ ఆత్మ ఆధ్వర్యము ప్రభా మా మధ్యలో సంచరిస్తుందని మేము నమ్ముచున్నాం తండ్రి. విన్న ప్రతి మాట నా హృదయంలో, విన్న ప్రతి బిడ్డ హృదయంలో మీరు అవి నాటబడించండి ప్రభువా. స్తోత్రంలోనైనా ఎవరు ఏ మాట కూడా మర్చిపోకుండా అబ్రహాము ఎట్లా మీకు విధేయత చూపించాడో మేము కూడా అలాగే మీకు విధేయత చూపించి మీకు ఒక ఫ్రెండ్ లాగా, ఒక స్నేహితుల వలె మేము మారటానికి, దూరంగా ఉన్న మమ్మల్ని మీరు ప్రభువా స్తోత్రం దగ్గరికి పిలిచారు. ఇంకనూ మేము దూరం ఉండడం మీకు ఇష్టం లేదు ప్రభువా. అందుకని మీ ప్రతి మాట విని మేము లోబడినట్లుగా మీకు ఒక ఫ్రెండ్స్ లాగా మేము ఉండుటకు మీరే మమ్మల్ని సిద్ధపరచండి. సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకొంచు. ఇంకా ముందున్న రాబోయే సెషన్స్లో కూడా మీరు మహిమ పొంది మీరే మాకు సహాయం చేసి నడిపించమని యేసయ్య నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.